రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు రుణమాఫీ సంబంధించి ఎవరైతే రైతు సోదరులైతే వెయిట్ చేస్తున్నారో, మీ అందరికీ శుభవార్త అయితే వచ్చిందనమాట. మొదటి లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మీ అందరి పేరు ఈ మొదటి లిస్ట్‌లో ఉందో లేదో చెక్ చేసుకోండనమాట. ఈ జిల్లాల వారికి ఈ రోజు నుంచి రైతు రుణమాఫీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఎవరెవరికైతే 2,00,000 రుణమాఫీ అంటే ఎవరైతే 2,00,000 అప్పు తీసుకున్న వాళ్ళున్నారో, మీ అందరికొచ్చేసి రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేసిందనమాట. మీకు ఈ లిస్ట్‌లో మీ పేరుందో లేదో ఒకసారి అయితే చెక్ జేసుకోండి. ఈ లిస్ట్ మీకు కావాలంటే మీరేం జేస్తారంటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటదనమాట. టెలిగ్రామ్ లింక్ దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గ్రూప్‌లో జాయిన్ అయితారనమాట. జాయిన్ అయిన తర్వాత మీకేమైతదంటే, అక్కడ వచ్చేసి ఒక మీకు పీడీఎఫ్ అయితే ఉంటుందనమాట. ఆ పీడీఎఫ్ వచ్చేసి మీరిక్కడ చూసుకుంటే అందులో వచ్చేసి జిల్లాల వారీగా ఎవరెవరికైతే అంటే కరెక్ట్‌గా ఆ డేట్ ఏ డేట్ అంటే మనకిక్కడ వాళ్ళు గూడా మెన్షన్ చేశారనమాట. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు మీరు కరెక్ట్‌గా ఒకవేళ తీసుకున్న వాళ్ళుండుంటే, వాళ్ళకి రుణమాఫీ అయ్యుంటే మాత్రం తప్పకుండా మీ పేరనేదైతే ఆ లిస్ట్‌లో అయితే ఉంటుందనమాట. మీరు ఆ లిస్ట్ గనక కావాలనుకుంటే తప్పకుండా మీరైతే త్వరగా వెళ్లైతే జాయిన్ అవ్వండి. మీకక్కడ కనిపిస్తుంది ఆ లిస్ట్ వచ్చేసి. అయితే ఇక్కడ రుణమాఫీ సంబంధించి ఇంకా మనకైతే ప్రభుత్వం అయితే మార్గదర్శకాలైతే విడుదల చేసేదుందనమాట. అంటే దాన్ని కాస్త మనకేమైందంటే నిన్న జరిగిన క్యాబినెట్ భేటీలో వచ్చేసి దాన్ని సోమవారం రోజుకి మనకైతే పోస్ట్‌పోన్ చేశారనమాట. ఇంకా ఎవరికైతే రుణమాఫీ కాని వాళ్ళున్నారో వాటికి సంబంధించి కొంతమంది ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీరందరూ ఏం చేస్తారంటే సోమవారం వరకైతే వెయిట్ చేయండి. సోమవారం ఉదయం 10 గంటలకి మీ అందరికైతే రుణమాఫీ సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే వస్తుందనమాట. అయితే ఇక్కడ చూసుకోండి ఒకేసారి 2,00,000 వరకైతే రుణమాఫీ చేస్తున్నట్టు మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారైతే ప్రకటన అయితే నేపథ్యంలో అయితే చేశారనమాట. సోమవారం రోజు మార్గదర్శకాలైతే వెల్లడిస్తామని జెప్పేసి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్తున్నారు. అయితే ఇక్కడ పీఎం కిసాన్ సంబంధించి కూడా కాకుండా ఫస్ట్‌గానే మనకైతే రైతుకైతే 2,00,000 రుణమాఫీ చేయాలని జెప్పి భావిస్తున్నారంట. అందరికి ఎవరైతే ఇక్కడ డిసెంబర్ 12, 2018 నుంచి ఇక్కడ డిసెంబర్ ఇక్కడ 28, 2023 వరకు తీసుకున్న వాళ్ళున్నారో మీ అందరికీ ఒకేసారి 2,00,000 అయితే రుణమాఫీ అయితే అవుతున్నాయన్నమాట. మీరేం వరి కానవసరం లేదు. తప్పకుండా మీ డబ్బులు ఏవైతే 2,00,000 ఉన్నాయో అందరికి రుణమాఫీ అయితే చేస్తున్నారు. రుణమాఫీ సంబంధించి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేసి, ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకు కూడా షేర్ చేయండనమాట. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మొదటి లీస్ట్ సంబంధించి ఎవరైనా లీస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్‌లో పెడతాననమాట. త్వరగా వెళ్ళితే మీరు అక్కడ నుండి చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఈ రుణమాఫీ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలానే ఇక్కడ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా డబ్బులు ఎకరానికి 15,000 చొప్పున వీళ్ళకి కూడా ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట. ఒకసారి వీళ్ళు కూడా చెక్ చేసుకోండి. రైతు భరోసా డబ్బులనేవి అందరికి ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట. ఓకే. మీ అందరికి ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైందనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.